మరి ఏదైతే ఎలక్ట్రీషియన్ కావచ్చు, భవన నిర్మాణ కార్మికులలో కావచ్చు, మీ అందరిలో వెలుగు నింపుతానని ఒక మాట ఇచ్చి ఉన్నారు. సంక్రాంతి బొనాంజాకి మీ అందరి గుండెల్లో, మీ అందరి మనసుల్లో ఆనందాన్ని పెంపొందిస్తానన్నారు. సంక్రాంతి అయిపోయింది. మొన్న ఈ మధ్యకాలంలో మళ్ళీ విశాఖపట్నంలో రామచంద్రపురంలో ప్రజా దర్బార్లో వారు చెప్పి ఉన్నారు, 2 రోజుల్లో మీకు ఈ నెలాఖరు కల్లా మూడు ఐటమ్స్ విడుదల చేస్తామన్నారు. 3 కాదు కదా, మీరు ఒక్కటి కూడా విడుదల చేయలేదు. మరి కార్మికులు ఎంత ఆవేదన పడుతున్నారో ఒకసారి ఆలోచన చెయ్యండి దయచేసి. భవన నిర్మాణ కార్మికుల్లో మరి అనేకమైన స్కీమ్స్ ఉన్నాయి. ఒక మ్యారేజ్ తీశారు, ఒక డెలివరీ తీశారు, సహజ మరణం తీశారు, యాక్సిడెంట్ పథకాన్ని తీసేశారు. కార్మికుడికి ఇంకేమున్నాయా అంటే ఈ మధ్యకాలంలో స్కిల్ డెవలప్మెంట్ అని ఒక ఫోకస్ పెట్టారు. ఆ ఫోకస్ విధానంలో భాగంగా మరి కార్మికులకు ఏదో చెందుతుందని మేము ఆశపడుతున్నాం. అది లేదండి. 20 కోట్ల రూపాయల సంక్షేమ నిధి నుంచి తీసేశారని ఈనాడు పేపర్లో డైరెక్ట్ గా వేశారు. అయ్యా, మాకు కనీసం రక్షణ లేదు. స్కిల్ డెవలప్మెంట్ లో ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో అవి లేవు. రాసుకొని మీ టార్గెట్లు పెంచుకుంటున్నారు తప్ప, కార్మికులు పేరు చేసి మోసం చేస్తున్నారు తప్ప ఏ మాత్రం లేదని సందర్భంగా మనం చేస్తున్నాం. అలాగే ఈ యొక్క ప్రమాద బీమా, ఒక కార్మికుడు చనిపోతే దిక్కుచోతని పరిస్థితిలో ఉంది. ప్రతి ఒక్క కార్మికుడు రూపాయి వేసుకొని ఈ రోజుని మేము ప్రతి ఒక్కరికి అందజేయడం జరుగుతుంది యూనియన్ల పరంగా. అలాగే రాజమండ్రి శ్రామిక భవనం ఒక రాజకీయ నాయకులకి ఎట్లా ఉన్నాయి అంటే, ఇటువైపు వెళ్ళినా ఈయనతో దెబ్బు, అటువైపు వెళ్ళినా వాళ్ళతో దెబ్బు. ఎట్లా చేయాలి మేము అంటే, మీకు కావాల్సిన వాళ్ళకి భూమి కుంగిపోదు, పిల్లర్స్ దిగిపోవు. కార్మికుడు అయినప్పటికీ చాలా లోకు అనే విధానంలో చేస్తున్నారు. ఇది 8 నెలలు అయింది, ఇప్పటికీ నిలుపుదల చేసేసారు. ఈ రోజుకి వచ్చి కూడా శ్రామిక భవనాన్ని ఒక రూపాయలేకపోతున్నారు. అదే ప్రజాప్రతినిధి ఒక రాజకీయ నాయకుడు చనిపోతే వెంటనే సెంటర్ లో విగ్రహాన్ని నిలబెట్టడానికి స్థలాలు కనబడతాయి. విగ్రహాలు నిలబెట్టడానికి ఏదైతే మీకు అమౌంట్, డబ్బు, మనీ విత్ ఇన్ సెకండ్ డ్రా అవుతుంది. మరి రాజమండ్రి ప్రజా ప్రతినిధి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు, అయ్యా 2 చేతులతో మీకు నమస్కారాలు పెడుతున్నాం. కార్మికుల విషయాలకు మీరు చాలా దూరంగా ఉంటున్నారు, కావాల్సిన వారికి దగ్గరగా ఉంటున్నారేమో, కానీ మాకు అందరూ ఒకటే. జనవరి 1 రోజున కూడా మీకు అభినందనలు తెలియజేయడానికి వచ్చాం. అన్ని రోజులు వస్తాం, ఈ రోజుని కూడా వస్తాం. మీరంటే మాకు అభిమానం. కానీ శ్రామిక భవనం అనేది దీన్ని పట్టదావు పట్టించవద్దు దయచేసి. ఈ రోజున ఒక జంతువు కుక్కలకి 35 లక్షల రూపాయలు పెట్టి మీరు ఇదే శ్రామిక భవనం పక్కన కట్టించారు. మీరు ఎన్ని రోజుల్లో కట్టించారండి? ఎన్ని రోజుల్లో కట్టించారు? ఇదే శ్రామిక భవనం కనబడట్లేదా? ఏంటారు ఇది? కాబట్టి ఇవన్నీ కూడా తక్షణం పెంపొందించి రాబోయే రోజుల్లో, రేపు ఏదైతే ఫిబ్రవరి నెల వస్తుందో మేము అక్కడి నుంచి కూడా రోడ్లపైకి రావడానికి సిద్ధంగా ఉన్నామని కార్మికులు అందరి తరఫున తెలియజేస్తున్నాం. ఎలక్ట్రీషియన్ డే ఐక్యత, ఎలక్ట్రీషియన్ డే ఐక్యత, ఎలక్ట్రికల్ యూనియన్ ఐక్యత, ఎలక్ట్రికల్ యూనియన్ ఐక్యత, భవన నిర్మాణ కార్మిక సంఘాల సభకి ఐక్యత, ఎలక్ట్రికల్ ఐక్యత, గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ ఐక్యత. ఈరోజు ఎలక్ట్రీషియన్ డే కాకుండా ప్రత్యేకించి మా యూనియన్ 7వ వార్షికోత్సవం కూడా ఈరోజు జరుపుకోవటం జరుగుతుంది. ఎలక్ట్రీషియన్ డే సందర్భంగా ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మా ప్రెసిడెంట్, సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ అలాగే కమిటీ మెంబర్లందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన భవన నిర్మాణ కార్మిక సంఘాల అధ్యక్ష కార్యదర్శులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మా తోటి ఎలక్ట్రీషియన్లందరూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.